అందరికీ నమస్కారం అండి. జై అమరావతి, జై అమరావతి, జై తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి జిందాబాద్. ఇవాళ మాకు మా ప్రీతమ ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గం శ్రీ నసీర్ గారి నుంచి ఆహ్వానం అందిందండి. రేపు సుపరిపాలన విజయోత్సవ సభ A1 ఫంక్షన్ హాల్ ఆటోగ్రాఫ్ జరుగుతుందండి. నన్ను కర్మలాని సహృదయంతో మా ఎమ్మెల్యే గారు నసీర్ గారు ఫోన్ చేసి ఆహ్వానించారని చాలా థ్యాంక్స్ అండి. మా ఎమ్మెల్యే గారు చాలా సోంపిల్లండి. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ గారు మా 1వ నియోజకవర్గంలో తల్లికి వందనం కానీ, పెన్షన్ కానీ, రోడ్లు కానీ, తల్లికి వందనం కానీ, అన్ని స్కీములు P4 కానీ, పేదల సాయం చేయటం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, అన్ని స్కీములు స్త్రీ పథకం కానీ, స్త్రీశక్తి పథకం, అన్ని పథకాలు సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయండి. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారండి. మా ఎమ్మెల్యే గారు చాలా సరదాగా మాట్లాడుతూ అందరినీ కలుపుకొని వెళ్తుంటారండి. అట్లాగే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో కార్యకర్తల నాయకులు కూడా కలుపుకొని వెళ్ళి వాళ్ళు కూడా ఫోన్ చేసి పిలిపించి మాట్లాడి పార్టీ బలం అయితే కార్యకర్తలను పిలిచి మాట్లాడుకుంటే పార్టీ మనకే బలం. అందరిని ఇన్వైట్ చేయడం చాలా మంచిదని అంతా ఎలక్షన్ మనకి బలం ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్ళటం వల్ల రేపు కార్పొరేట్ ఎన్నికల్లో మనకి అత్యధిక మెజారిటీ వస్తుందండి. సో ప్రీతం ఎమ్మెల్యే నసీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ us, Karmulla Prasad. And also you please invite everyone, every TDP member for tomorrow's Suparipalana Vijayotsav program. It strengthens our TDP party and East constituency. Thank you very much, sir. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగులు క్యాబినెట్లో 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకి పెంచడం, వయసు పెంచడం చాలా సంతోషంగా ఉందండి. అట్లాగే ప్రభుత్వం కూడా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా మన కూటమి గవర్నమెంట్కి ఓటేశారండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎంప్లాయీస్కి తక్షణమే టీఏలు, ఐఆర్, PRC ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు సార్? 2 ఏళ్ళు అయింది సార్. సూపర్ 6 పథకాలు మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. శ్రీశక్తి పథకం, తల్లికి వందనం, P4, అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం, అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. మెయిన్ పథకాలు. వాటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ పెండింగ్ DL, IR, PRC ఇచ్చేందుకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై కూటమి గవర్నమెంట్, BJP అధ్యక్షుడు మోడీ గారు. అట్లాగే మన కూటమి గవర్నమెంట్ ఈ లాకప్ డెత్, విజయవాడలో జరిగిన లాకప్ డెత్ గురించి ఎంబటే సిట్ వేసి ఆ CA నాగరాజు ఎవరైతే తప్పు చేశారో, తప్పు చేస్తున్న నిరూపితం అవుతుందో అతను అరెస్ట్ చేశారండి. ఎవరినైనా క్రిమినల్గా ఎవరినైనా కానీ ఒకళ్ళు ఎన్కౌంటర్ జరిగిందనుకోండి, పారిపోయాడు ఎన్కౌంటర్ అనుకుంటామండి. కానీ పట్టుకొని వచ్చి లాకప్లో మీ చేతుల్లో ఎలా ఎన్కౌంటర్ అవుతుంది, ఎలా చచ్చిపోతాడు, ఎలా అదృష్టం అవుతాడు, అది చాలా గౌరవం అండి. CA చేసి చాలా తప్పండి అది. అతను సమాధానం చెప్పాలండి. అతను చూపించాలి సాయికృష్ణని అదృష్టం ఎక్కడ తీసుకొచ్చి చూపించాలండి. ఎన్కౌంటర్లో పారిపోతున్నానంటే అది వేరండి. లాకప్ తీసుకొచ్చి అతను అదృష్టం అయిపోవడానికి కారణమైన CA మీద తక్షణం చర్య తీసుకోవాలండి. అలాగే ఈ వైసీపీ పనిపాట లేకుండా దాన్ని రాజకీయం చేయడం, తీసుకొచ్చి ఆ మీటింగ్లు పెట్టడం, ఇవన్నీ చాలా రాంగ్. అది ప్రజల్లో మనసులో ఉంటుంది ఎవరికి ఓటు వేయాలా, ఎవరు వేయకూడదు అనేది. మీరు మీరు తీసుకుంటే ఇది లాభం కాదు మీకు. అది మీకే నష్టం. అది పవన్ కళ్యాణ్ గారు బాగా చెప్పారండి. తప్పు చేసిన కూడా కులమేందని కరెక్టేనండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా తప్పు చేయకపోయిన కంప్లైంట్ రాసినప్పుడు మీరు కులమేంది అంటున్నారండి. ఆ స్టేషన్లో కులం అనేది తీసేస్తే ఎవరు కులం పేరు వస్తారండి. పెద్ద కులం అంటున్నారు. బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే పోలీస్ స్టేషన్లో వాటిలో కూడా క్రిమినల్స్కి వాళ్ళ కులం పేరు రాయకూడదు చూడండి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళకి. కానీ CA నాగరాజు చాలా తప్పు చేసావు నువ్వు పవర్ని మిస్యూజ్ చేసావు, కష్టం ఎంబీ చర్య ఉంటుంది. నువ్వేదో దాచిపెట్టాను అనుకుంటున్నావు ఆధారాలు. మొత్తం మేము బయట తీస్తాం. చంద్రబాబు గారితో, కూటమి గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారితో మేము వదిలిపెట్టాం. జై కర్ముల్లా ప్రసాద్. అందరూ రేపు మా తూర్పు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు అందరూ రేపు తూర్పు నియోజకవర్గం A1 ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సుపరిపాలన విజయోత్సవం అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నామండి. జై తెలుగుదేశం, జై నసీర్ గారు, జై కర్ముల్లా ప్రసాద్. చెప్పమ్మా. థ్యాంక్ యూ.